ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చంద్రమంగళ యోగం. చంద్రమంగళ యోగం అంటే ఏమిటి? విశ్లేషణ, నివారణ. ఉదాహరణ జాతకము బిఎస్కేవి ప్రసాదరావు సిద్ధాంతి 9440255669, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచమకేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి. వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాల వీడియోలని ప్రదర్శన చేసుకుంటున్నాము. ఈరోజుని చంద్రమంగళ యోగం గురించి మనము క్లుప్తంగా ఉదాహరణతో మనము డిస్కస్ చేసుకున్నాము. అయినట్టయితే చంద్రమంగళ యోగం అన్న దాంట్లోనే యోగం అన్నట్టయితే కలయిక. చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు కుజుడు కలయిక. అంటే మంగళుడు అంటే కుజుడు అని అర్థము. కుజునికి అనేక నామాలు ఉన్నాయి. అంగారకుడు, మంగళుడు అని, భూమిపుత్రుడు కూడా ఉంది. అయితే చంద్రమంగళ యోగము అన్నట్టయితే చంద్రుడు కుజుడు కలయిక వలన ఏర్పడిన ఒక మహాయోగము. అయినట్టయితే చాలా గ్రంథాల్లోనూ చాలామంది చెప్తూ వచ్చారు, జాతకంలో కానీ చంద్రమంగళ యోగం కానీ ఉన్నట్టయితే అనేక రకాల శుభ పరిణామాలు ఉంటాయి, శుభ ఫలితాలు ఉంటాయి. ల్యాండ్ లార్డ్స్ అవుతారు, ధైర్యం గలవారు అవుతారు, సూర్యులు అవుతారు, సూర్యులు అవుతారు, సీల్ పవర్ ముద్రగారిగారు యోగం ఉంటుంది. తర్వాత బలవంతులు అవుతారు, రాజ సమానులు అవుతారు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మనశ్శాంతి ఉంటుంది, మానసిక చింతలు ఏమి ఉండవు. తర్వాత అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి, అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంచుమించుగా చాలామందికి చంద్రుడు కుజుడు కూడా కలిసి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే అందరికీ అటువంటి యోగాలు ఉన్నాయా అన్నట్టయితే మనకేమీ దాఖలాలు ఉన్నట్టుగా కనిపించడం లేదు. అయితే శాస్త్రం తప్ప, శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం మనది తప్ప అన్నట్టయితే శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం మనది తప్పు అవుతుంది. అయితే ఇక్కడ ప్రతిదానికి కూడా స్థానబలం అన్నది ఉంది. ఉచ్చక్షేత్రము, స్వక్షేత్రము, మిత్రక్షేత్రము, నీచక్షేత్రములు ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అయితే వీటిల్లో ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహానికి ఉచ్చక్షేత్రంలో ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్న, తర్వాత స్వక్షేత్రంలో ఉన్న ఆ గ్రహానికి బలము పుంజుకుంటుంది. అదేవిగానే శత్రుక్షేత్రంలో ఉన్నట్టయితే, పాపస్థానంలో ఉన్నట్టయితే ఆ గ్రహానికి బలము తగ్గిపోతుంది, నిర్వీర్యత చెందుతుంది. తర్వాత ఒక గ్రహంతో ఇంకొక గ్రహ కాంబినేషన్లో కూడా ఈ యొక్క గ్రహ యొక్క శుభలక్షణాలు ఆ గ్రహ తీసుకోవటం, ఆ గ్రహ యొక్క శుభలక్షణాలు ఈ గ్రహ తీసుకోవటం, పరస్పరం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా యోగంగా చూసుకోవాలి. చూసుకున్నట్టయితే మనకి ఇది ఉంటుంది. ఈ యొక్క చంద్రుడు కుజుడు ఒక రాశిలో కలవటం అన్నది చంద్రమంగళ యోగం అనుకుంటే, చంద్రుడికి కుజుడు, కుజునికి చంద్రుడు ఆపోజిట్లో ఉంటానది కూడా చంద్రమంగళ యోగంలోకి వస్తుంది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను. ఏమిటి అన్నట్టయితే మనకి ఇక్కడ ముందర మనము మేషరాశి గురించి చెప్పుకున్నాము. మేషరాశి అన్నట్టయితే మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ కుజుడు కాంబినేషన్ ఉంది. అంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కానీ చంద్రుడు కుజుడు చంద్రమంగళ యోగం వర్తిస్తుందా వర్తించదా అన్నట్టయితే, చంద్రుడు కుజుడు, చంద్రుడికి మిత్రులు ఉన్నారు, సొంత ఇల్లుంది, చంద్రుడికి శత్రువులు అన్నది ఎవరూ లేరండి. కాబట్టి చంద్రుడు ఎక్కడున్నప్పటికైనా సరే తను ప్రకాశిస్తాడు. అదే చంద్రుడు క్షీణచంద్రుడు అయితే మటుకు తన యొక్క పవర్ తగ్గిపోతుంది. వృద్ధి చంద్రుడు అయితే పవర్ బాగుంటుంది. కాబట్టి క్షీణచంద్రుడా వృద్ధి చంద్రుడా మనం చూసుకోవాలి. ఇక్కడ చంద్రుడు కుజుడు అన్నట్టయితే చంద్రుడు ఓకే పెట్టాము. కుజుడు తనకి కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి, కుజుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఈ యొక్క మేషరాశిలో కానీ చంద్రుడు కుజుడు ఉన్నట్లయితే అక్కడ చంద్రమంగళ యోగం మనకి పరిపూర్ణంగా ఉండే అవకాశాలు
ఎక్కువగా ఉన్నాయి. అంటే మేషరాశిలో కానీ చంద్రుడు కుజుడు ఉన్నట్టయితే మటుకు చంద్రమంగళ యోగం డెఫినెట్గా ఉంటుందండి. అయితే చంద్రుడు క్షణచంద్రుడు అవ్వకూడదు, వృద్ధి చంద్రుడు అవ్వాలి. నెక్స్ట్ వృషభ రాశిలో మనం చూసినట్టయితే చంద్రుడు కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. చంద్రుడును కుజుడును. చంద్రుడికి వృషభ రాశి ఉచ్చ రాశి. అంటే చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉచ్చత్వం పొంది ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రుడికి వృషభ రాశి ఉచ్చత్వం కాబట్టి ఇది మంచిది. కుజుడు శుక్రుని యొక్క ఇంట్లో ఉన్నాడు ఇక్కడ. అంటే శుక్రుని అక్కడ మేషంలో కుజుడు యొక్క ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ కుజుడు శుక్రుని యొక్క ఇంట్లో ఉన్నాడు. కుజుడికి శుక్రుడు సముడు అవుతాడు కాబట్టి ఎక్కడ కూడా చంద్రమంగళ యోగం యోగిస్తుంది. అది కూడా టిక్ పెడుతున్నాం. అంటే ఇక్కడ ఉన్న పర్సంటేజ్ ఇక్కడ తగ్గుతుంది అన్నమాట. ఇది మేషరాశిలో చంద్రుడు కుజులు ఉంటే యోగం ఉంటుంది, చంద్ర కుజులు వృషభ రాశిలో ఉన్న యోగం ఉంటుంది. నెక్స్ట్ అది. ఇకపోతే నెక్స్ట్ మిథున రాశిలోకి వెళ్ళిపోదాం. మిథున రాశిలో కూడా ఇక్కడ చంద్రుడు ఒకటి. చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు, అందరూ సములు ఉన్నారు. అయితే ఇక్కడ కుజుడు ఉన్నాడు. కుజుడు ఉన్నట్టయితే మటుకు కుజునికి బుధుని యొక్క ఇల్లు ఉంటుంది. బుధుని యొక్క ఇల్లు శత్రువు. అంటే శత్రువు యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి అక్కడ మీకు కుజుడు చంద్రమంగళ యోగం ఇక్కడ వర్తించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే శత్రువు యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి తను ఇండివిజువల్గా ప్రకాశించలేడు కాబట్టి ఇక్కడ మేషరాశిలో ఉన్నంత పవర్ వృషభ రాశిలో ఉండదు, వృషభ రాశిలో ఉన్నంత పవర్ మిథున రాశిలో ఉండదు అన్నమాట. ఇక్కడ చంద్రకుజులు చంద్రమంగళ యోగం. అంటే ఇక్కడ చంద్రకుజులు కలిశారు కదా, చంద్రమంగళ యోగం వచ్చిందని మన ఊరికి డేటా ఇచ్చేసి వాళ్ళని కస్టమర్స్ ఏమో ప్రలోభ పెట్టడం మంచిది కాదు. నెక్స్ట్ కర్కాట రాశిలోకి వద్దాం మనం. కర్కాట రాశిలోకి వచ్చినట్టయితే ఇక్కడ చంద్రుడు కర్కాట రాశికి చంద్రుడు స్వక్షేత్రం. కర్కాట రాశి చంద్రుడు స్వక్షేత్రం కాబట్టి ఓకే. అయితే కుజుడు ఉన్నాడు ఇక్కడ. కుజుడు ఉన్నట్టయితే కుజుడికి చంద్రుడు మిత్రుడే బాగానుంది. కానీ కుజుడికి ఇక్కడ నీచత్వం పట్టింది. కాబట్టి ఇక్కడ చంద్రమంగళ యోగం కర్కాట రాశిలో ఉంటే యావరేజ్గా ఉంటుంది. కాబట్టి అంత మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీని గురించి ఇంకా వివరాలు ప్రయోజనాలన్నీ కూడా ఎలాబొరేట్గా మనం తర్వాత వీడియోలో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సింహరాశికి వచ్చేద్దాం మనం. సింహరాశికి వచ్చేసినప్పుడు సింహరాశి ఎవరిదండి? రవి గ్రహాది. అయితే సింహరాశికి వచ్చినప్పుడు ఈ యొక్క కుజుడు సింహరాశిలో ఉన్నప్పుడు కుజునికి రవి మిత్రుడు అవుతాడు. కాబట్టి మిత్రుడు కుజుడు ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క చంద్రుడు కూడా రవి కూడా మిత్రులే కాబట్టి చంద్రమంగళ యోగం సింహ రాశిలో ఉన్నప్పుడు బాగా యోగ్యంగా ఉంటుంది అన్నమాట. అది అలా వేసుకోవాలి. నెక్స్ట్ కన్యారాశిలోకి వచ్చేసినప్పుడు కన్యారాశిలో కానీ కుజుడు ఉంటే తన యొక్క బుధుని యొక్క ఇంట్లో ఉంటాడు కాబట్టి కుజునికి బుధుడు శత్రువు కాబట్టి అక్కడ యోగ్యత ఉండదు. ఇక్కడ చంద్రుడికి ఏమీ పర్వాలేదు, బాగానే ఉంది. కుజుడు చంద్రుడును అంటే కన్యారాశికి ఇది చంద్రమంగళ యోగం యావరేజ్గా ఉంటుంది. అయితే చంద్రమంగళ యోగం యావరేజ్గా ఉండటం, చంద్రమంగళ యోగం బాగోకపోవటం, చంద్రమంగళ యోగం బాగోటాన్ని ఉన్నాయి కాబట్టి అయితే యావరేజ్గా ఉన్నా బాగోపోయినా దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు తులారాశిలోకి వస్తే తులారాశిలో కుజుడు ఉన్నట్టయితే కుజుడు శుక్రుని యొక్క ఇంట్లో ఉంటాడు కాబట్టి కుజుడు శుక్రుడు సములు కాబట్టి అక్కడ ఇది యావరేజ్. తర్వాత ఇక్కడ చంద్రుడు కలుస్తాడు కాబట్టి చంద్రకుజులు ఇది కూడా తులారాశిలో చంద్రకుజులు యోగం ఉంటుంది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వృశ్చిక రాశిలోకి మనం వచ్చినట్టయితే వృశ్చిక రాశిలో చంద్రుడు కుజుడు. వృశ్చిక రాశిలో చంద్రుడికి నీచ స్థానం. అది ఎప్పుడైతే చంద్రుడికి నీచ స్థానమో అప్పుడు చంద్రుడికి పవర్ ఉండదు కాబట్టి ఇక్కడ కుజుడికి స్వక్షేత్రం కాబట్టి కుజుడు పవర్ ఉంటుంది కాబట్టి కుజుడు యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ యావరేజ్గా ఉంటుంది అన్నమాట. ఇది యావరేజ్ చంద్రమంగళ యోగం యావరేజ్ అనే మనం వేసుకోవాలి. కానీ కుజుడు యొక్క డామినేషన్ తోటి ఉంటుంది కాబట్టి యావరేజ్ అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనుస్సు రాశిలో కానీ చంద్రుడు ఉన్నట్టయితే గురుడు చంద్రుడు మిత్రగ్రహాలు కాబట్టి ప్లస్ కుజుడు కూడా అక్కడ ఉన్నట్టయితే కుజుడు గురుడు మిత్రగ్రహాలు కాబట్టి
చంద్రమంగళ యోగం పరిపూర్ణంగా దీనికి వర్తిస్తుంది. కాబట్టి ధనుసు రాశిలో కానీ చంద్రుడు కుజుడు చంద్రమంగళ యోగం పెట్టినట్టయితే బాగా యోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నా అనుభవంలో కూడా నేను చెప్తున్నాను. నెక్స్ట్ మకర రాశి మనం వచ్చినట్టయితే మకర రాశిలో చంద్రుడు, ఓకే మంచిది. చంద్రుడికి ఎవరు శత్రువులు లేరు. తన మకర రాశిలో కుజుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? చంద్రమంగళ యోగం అంటే కుజుడికి ఉచ్చస్థానం కాబట్టి చంద్రమంగళ యోగం పూర్తిగా వర్తిస్తుంది. ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడికి మిత్రులే కానీ శత్రువులు ఎవరు లేరు. తర్వాత కుజుడు ఉన్నాడు. అంటే కుజుడు శనికి సముడు. శని కుజుడికి సమగ్రహాలు కాబట్టి ఎక్కడ కూడా చంద్రమంగళ యోగం యావరేజ్గా ఉంటుంది. నెక్స్ట్ మీనరాశిలోకి మనం వచ్చినట్టయితే మీనరాశిలో చంద్రుడు అంటే చంద్రుడికి గురుడు మిత్రుడు కాబట్టి చంద్రుడు యోగిస్తాడు. ప్లస్ అక్కడ కుజుడు అన్నట్టయితే కుజుడు గురునకు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుజుని గురుడు మిత్రుడు కాబట్టి అక్కడ కూడా చంద్రమంగళ యోగం వర్తిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఎక్కడెక్కడ వర్తిస్తుంది ఎక్కడెక్కడ వర్తించారంటే మనం చెప్పుకున్నాం. మేషరాశిలో మటుకు బాగానే ఉంటుందండి. వృషభ రాశిలో యావరేజ్గా ఉంటుంది. తర్వాత మిథున రాశి మటుకు బాగోదు. కర్కాటక రాశి కూడా కుజుడు నేచ కాబట్టి ఇది కూడా యావరేజ్గానే ఉంటుంది. తర్వాత సింహరాశికి ఏమో బాగుంటుంది చంద్రమంగళ యోగం. కన్యా రాశిలో మటుకు చంద్రమంగళ యోగం బాగోకపోవచ్చు, తక్కువ ఫలితం ఉంటుంది. తర్వాత తులారాశిలో చంద్రమంగళ యోగం బాగానే ఉంటుంది. వృశ్చిక రాశిలో చంద్రమంగళ యోగం యావరేజ్గా ఉంటుంది. ప్లస్ ధనుసు రాశిలో చంద్రమంగళ యోగం బాగుంటుంది. మకర రాశిలో చంద్రమంగళ యోగం బాగుంటుంది. కుంభరాశిలో చంద్రమంగళ యోగం బాగుంటుంది. మీనరాశిలో చంద్రమంగళ యోగం బాగుంటుంది. ఇది ఈ లెక్క. ఇది ఇక్కడ రాశిని బట్టి. అయితే దీనిలో ఇంకా మార్పులు ఉన్నాయి. ఏమిటన్నట్టయితే ఈ యొక్క లగ్నం నుంచి 4, 1, 4, 7, 10 ఇళ్లలో కానీ 2, 5, 9 ఇళ్లలో కానీ చంద్రమంగళ యోగం పెట్టినట్టయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ లేకపోతే అది బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది మీరు గ్రహించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా అనుభవంలో వచ్చి నేను చెప్తున్నాను. చంద్రుడి నక్షత్రం కంట కుజుడి నక్షత్రం వెనకాల ఉన్నట్టయితే అది బాగా యోగిస్తుంది. లేదు అన్నట్టయితే ఆ యోగంలోనూ కుజుడి నక్షత్రం ముందర ఉండి చంద్రుని యొక్క నక్షత్రం వెనకాలగానే ఉన్నట్టయితే మటుకు కుజుని యొక్క డామినేషన్ ఎక్కువగా ఉండి చంద్రమంగళ యోగం వలన జనాలకు విపరీతమైన అహంభావం వచ్చి తర్వాత వాళ్ళు ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకుని అన్ని విధాలు కూడా పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ కాంబినేషన్లో. ఇక్కడ సప్తమ కాంబినేషన్ మనం చూద్దాం. అంటే సప్తమంలో చంద్రుడు సప్తమ స్థానంలో ఉన్నట్టయితే చంద్రుడు కుజుడు సప్తమంలో ఉన్నట్టయితే ఏంటన్నది ఇక్కడ చూసుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ సపోజ్ చంద్రుడు ఉన్నాడు అనుకున్నాం. మేషరాశిలో చంద్రుడు ఉన్నాడు, తులారాశిలో కుజుడు ఉన్నాడు. అంటే ఇది చంద్రుడు కుజుడిని చంద్రుడు చూసుకుంటున్నారు. అంటే కుజుడు సమునొక్క ఇంట్లో ఉన్నాడు, చంద్రుడు మట్టుకు ఏంటంటే మిత్రునొక్క ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ యోగం చంద్రుడు కుజుడు ఆపోజిట్లో ఉన్నాడు. ఈ మేషాలకి తులాకి ఉండి యోగం యోగిస్తుంది. రెండవది వృషభంలో కుజుడు ఉండి తర్వాత చంద్రుడు వృశ్చికంలో ఉన్నట్టయితే అక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ చంద్రుడు నీచ, ఇక్కడ కుజుడేమో సమక్షేత్రం కూడా యావరేజ్గా ఉంటుంది. అదే కానీ చంద్రుడు కానీ ఇక్కడ ఉండి కుజుడు కానీ ఇక్కడ వృశ్చికంలో ఉన్నట్టయితే బాగుంటున్నాడు. చంద్రుడు మీకు వృషభంలో ఉండి కుజుడు వృశ్చికంలో ఉన్నట్టయితే కుజుడు స్వక్షేత్రం ఉంటుంది, చంద్రుడేమో మిత్రక్షేత్రం ఉంటుంది. కాబట్టి ఈ రెండు బాగానే ఉంటాయి. అంటే వృషభంలోనేమో చంద్రుడు ఉండి వృశ్చికంలో కానీ కుజుడు ఉంటే చంద్రమంగళ యోగం వస్తుంది. అదేవిధంగా మిథునంలో కానీ చంద్రుడు ఉండి ధనుస్సులో కానీ కుజుడు ఉన్నట్టయితే ఇక్కడ కూడా చంద్రమంగళ యోగం వస్తుంది. అదేవిధంగా
కర్కాటకంలో కానీ చంద్రుడు ఉండి కర్కాటకంలో చంద్రుడు, వృషభంలో మకరంలో కుజుడు ఉన్నట్టయితే చంద్రమంగళ యోగం బాగా పడుతుంది. నెక్స్ట్ సింహంలో కానీ చంద్రుడు ఉండి కుంభంలో కానీ కుజుడు ఉన్నట్టయితే ఇది కూడా బాగానే ఉంటుంది. తర్వాత చంద్రుడు కన్యలో ఉండి మేనంలో కానీ కుజుడు ఉన్నట్టయితే ఇది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడికి ఇంతవరకు వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనకి దీన్ని రివర్స్ చేసి చూసుకుందాం. ఇక్కడ కుజుడు ఉండి మేషంలో కుజుడు ఉండి తులలో చంద్రుడు ఉన్నట్టయితే కుజుడు స్వక్షేత్రం, చంద్రుడేమో మిత్రక్షేత్రం కాబట్టి ఈ యొక్క మేషం కుజుడు సమసప్త కావాలంటే యోగిస్తుంది చంద్రమంగళ యోగం. వృషభంలో కుజుడు ఉండి తర్వాత వృశ్చికంలో కానీ చంద్రుడు ఉన్నట్టయితే కుజుడికేమో మీకు సమక్షేత్రం, చంద్రుడి నేసి కాబట్టి ఇది అంతగా యోగించదు. తర్వాత మిథునంలోనేమో కుజుడు ఉండి ధనుస్సులో కానీ చంద్రుడు ఉన్నట్టయితే కుజుడు శత్రుక్షేత్రంలో ఉంటాడు కాబట్టి చంద్రుడేమో మిత్రక్షేత్రంలో ఉంటాడు కాబట్టి ఇది యోగిస్తుంది. నెక్స్ట్ కుజుడు కర్కాటకంలో ఉండి చంద్రుడు మకరంలోగానే ఉన్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది అన్నట్టయితే మీకు కుజుడికి నీచస్థానం అవుతుంది కాబట్టి చంద్రుడికి మిత్రక్షేత్రం అవుతుంది కాబట్టి ఇది యోగించదు. తర్వాత కుజుడికి రవిలో ఉండి తర్వాత మటుకు కుంభంలో కానీ చంద్రుడు ఉన్నట్టయితే మిత్రక్షేత్రంలో రవి ఉన్నాడు కాబట్టి రవి క్షేత్రంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇది యోగిస్తుంది. తర్వాత కన్యలో కానీ కుజుడు ఉంది తర్వాత మీకు మేనంలో కానీ చంద్రుడు ఉన్నట్టయితే ఇది శత్రుక్షేత్రం కాబట్టి ఇది మిత్రక్షేత్రం కాబట్టి ఇది యోగిస్తుంది. ఇది ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే మనకి అన్ని విధాలు కూడా బాగుంటుంది అనమాట. ఇందాక అది చెప్పాం, ఇప్పుడు ఏ విధంగా చెప్పాం అనమాట. అంటే ఏది ఏమైనప్పటికైనా సరే మనము ఆ యొక్క స్థాయిని బట్టి వాటిని బట్టి మనం చెప్పుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఉదాహరణ జాతకంలో నేను సుధీర్ అని చెప్పాను కదా, సుధీర్ అన్న జాతక చక్రం ప్రకారంగా కానీ మనం చూసినట్టయితే ఇక్కడ అతనికి చంద్రమంగళ యోగం ఉంది. చంద్రుడు కుజుడు కూడా కలిసి ఉన్నారు. చూసారు, ఇక్కడ చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు అంటే మకర లగ్నం 1, 2, 3, 4, 5 చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి చంద్రమంగళ యోగాన్ని చెప్పుకోవచ్చు. అయినట్టయితే ఇక్కడ చంద్రుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు, కుజుడు సమక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇది యోగిస్తుంది ఈ అబ్బాయికి డెఫినెట్గాను. అయితే ఎక్కడున్నాడు? పుత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి, మనసు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇతను ఏదైనా యోగా కానీ పూజలు కానీ చేసుకున్నట్టయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటన్నట్టయితే ఈ అబ్బాయికి ప్రజెంట్ గురుమహాదశ నడుస్తుంది. గురుమహాదశ గురుడు నేచలో ఉన్నాడు, గురుడు ఉచ్చులో ఉన్నప్పటికైనా సరే గురుకేతువులు గురుచండాల యోగం పెట్టింది కాబట్టి ఇతనికి అనుకున్నది ఎన్ని నెరవేరట్లేదు కాబట్టి చంద్రమంగళ యోగం అంతగా యోగించడం లేదు. కానీ ఇతను చంద్రమంగళ యోగం గురించి యోగించే ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు. ఎలాగన్నట్టయితే చంద్రుడు దుర్గాదేవి పూజ చేసుకోవాలి, కుజుడికి వల్లి దేవసేనాశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకుంటూ తర్వాత ఏకాదశి ఒక రుద్రాక్షిని ధరించినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. ఏది ఏమైనప్పటికైనా సరే చంద్రమంగళ యోగం అన్నది మట్టుకు మనకి అనేక రకాల యాంగిల్స్లో చూసి ఏది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్పాలి. కానీ కేవలం చంద్రుడు కుజుడు కలిసినంత మాత్రాన్ని అతన్ని చెట్టు ఎక్కించడం ఇటువంటివన్నీ కూడా మనం చేయటానికి వీలేదు, చేయకూడదు. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇక్కడ లగ్నం నుంచి లగ్నం, చతుర్థం, సప్తమం, దశమం కేంద్రాలు ఉన్నప్పుడు చంద్రమంగళ యోగం బాగుంటుంది. నెక్స్ట్ 2, 5, 9 ఇళ్లలో ఉన్నప్పుడు కూడా బాగుంటుంది. కాబట్టి మీరు చంద్రమంగళ యోగం గురించి మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. శుభం భూయాత్, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669.
థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ అర్పేశ్వరరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ అర్పేశ్వరరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసార సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.